ఫ్యాక్స్ చైర్మన్లను కొనసాగించాలని డిమాండ్ చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా వచ్చిన పీఎస్సీఎస్ చైర్మన్లు నాంపల్లిలోని సహకార సంఘాల కార్యాలయానికి చేరుకున్నారు. కమిషనర్కి వినతిపత్రం అందజేయడానికి వచ్చినప్పటికీ ఆయన అందుబాటులో లేకపోవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. కమిషనర్ ఇన్ వార్డులో వినతిపత్రం ఇవ్వాలని అధికారులు సూచించగా ఇన్ఛార్జీలకు ఇచ్చేది లేదని పీఎస్సీఎస్ చైర్మన్లు స్పష్టం చేశారు. ఈ క్రమంలో అధికారులు చైర్మన్ల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఈ సందర్భంగా నల్లవెల్లి అశోక్ మాట్లాడుతూ 597 జీవో ద్వారా పీఎస్సీఎస్లను రద్దు చేస్తున్నామని ప్రభుత్వం ప్రకటించింది. దీన్ని మేము కోర్టులో సవాల్ చేస్తామన్నారు. 386 జీవో అమల్లో ఉండగానే 597 జీవో ఎలా జారీ చేస్తారని హైకోర్టు స్పష్టమైన తీర్పిచ్చిందని పేర్కొన్నారు. అయినప్పటికీ ఇప్పటి వరకు 386 జీవోను ప్రభుత్వం అమలు చేయడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. అందరూ చైర్మన్లు పదవికి అర్హులేనని, అందువల్ల వారందరినీ కొనసాగించాలని, లేదంటే వెంటనే ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం డిమాండ్ చేశారు. ఓటాడర్ను వెంటనే సహకార కమిషనర్ కోటాడర్ను వెంటనే కమిషనర్ కోటాడర్ను వెంటనే అన్న ఇక్కడ అన్న అశోక్ ఓకే 150 మంది వరకు కూడా స్టేటస్ కో ఆర్డర్ రావడం జరిగింది హైకోర్టు. మొత్తం మందిని తొలగించారు. రాష్ట్రంలో ఉన్న కోఆపరేటివ్ పార్టీలకు ఏం సంబంధం లేదు. మాకు పర్సన్ ఇన్ఛార్జ్, అఫీషియల్ ఇన్ఛార్జ్ పెట్టారు. కోఆపరేటివ్ 1964 యాక్ట్ ప్రకారంగా అఫీషియల్ ఇన్ఛార్జిని పెట్టడానికి వీల్లేదు. ఈ షేర్ హోల్డర్ కాదు, షేర్ హోల్డర్లనే ఇలా పెట్టాలా. ఈ అఫీషియల్ ఇన్ఛార్జికి ఏం సంబంధం లేదు. ముఖ్యంగా ఈ రాష్ట్ర ప్రభుత్వము ఈ కోఆపరేటివ్ వ్యవస్థకు ఒక నయా పైసా కూడా ఎప్పుడు ఇవ్వలేదు. మా సిబ్బంది జీతాలు కూడా మేమే ఇచ్చుకుంటాము. తల్లడిల్తురు పంటలు నాట్లు వస్తుంటే కూడా యూరియా ఇంతవరకు సరఫరా చేయలేదు. ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యం వహిస్తున్నది. వ్యవసాయ శాఖ నిర్లక్ష్యం వహిస్తుంది, సహకార శాఖ నిర్లక్ష్యం వహిస్తున్నది. దీని గురించి స్పష్టమైన హామీ ఇవ్వాలని చెప్పి మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాము. వెంటనే పార్టీలకు ఏ పార్టీ వారు ఎవరున్నప్పటికీ కూడా అందరినీ కూడా కంటిన్యూ చేయాలని చెప్పి మేము కోరుతున్నాం. ఈ జీవో ప్రకారం ఏదైతుందో అందరినీ కంటిన్యూ చేయండి. మాకు ఈ ఏదైతే ఉన్నదో దాన్ని ఇంప్లిమెంటేషన్ చేయాలని చెప్పి మేము కోరుతున్నాం. లేవదీస్తాం. 33 జిల్లాలలో ఉన్నారు మా చైర్మన్లు.